తెలంగాణలో కాంగ్రెస్ ను గ్రామ స్థాయిలో బలోపేతం చేసేందుకు అధిష్టానం చర్యలు తీసుకుంది. వీలైనంత త్వరగా డీసీసీల నియామకాల ప్రక్రియ చేపట్టాలని హైకమాండ్ నిర్ణయించింది. ఈ క్రమంలో ఏఐసీసీ నియమించిన 22 మంది పరిశీలకులు తెలంగాణకు చేరుకున్నారు. వీరు వారం రోజుల పాటు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం 4 కార్పొరేషన్లలో పర్యటించి స్థానిక నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించనున్నారు. ఇప్పటికే ప్రతి పరిశీలకుడికి 3 కోఆర్డినేటర్లను నియమించారు. తొందరలోనే డీసీసీల లిస్టును తయారు చేయనున్నారు ఏఐసీసీ పరిశీలకులు. ఎందుకంటే గతంలో 15 నియోజకవర్గాలు ఉన్నప్పుడే మరి వెంకటరాజు గారు తెలుసు. ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్ గారు ఎస్సీకు దేరే, ఎస్టీకు దేరే, మైనార్టీకి దేరే, ఇస్ వक्त तो बीसी का తెలంగాణలో కాంగ్రెస్ ను గ్రామ స్థాయిలో బలోపేతం చేసేందుకు అధిష్టానం చర్యలు తీసుకుంది. వీలైనంత త్వరగా డీసీసీల నియామకాల ప్రక్రియ చేపట్టాలని హైకమాండ్ నిర్ణయించింది. ఈ క్రమంలో ఏఐసీసీ నియమించిన 22 మంది పరిశీలకులు తెలంగాణకు చేరుకున్నారు. వీరు వారం రోజుల పాటు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం 4 కార్పొరేషన్లలో పర్యటించి స్థానిక నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించనున్నారు. ఇప్పటికే ప్రతి పరిశీలకుడికి 3 కోఆర్డినేటర్లను నియమించారు. తొందరలోనే డీసీసీల లిస్టును తయారు చేయనున్నారు ఏఐసీసీ పరిశీలకులు. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి హేమ అందిస్తారు లైవ్ ద్వారా. హేమ, ఓవర్ టు యు. పార్టీలో డీసీసీల పాత్ర అనేది చాలా కీలకంగా ఉండబోతోంది. ఇప్పటికే ఖర్గే కూడా అనేక రాష్ట్రాల్లో పర్యటించినటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీలో డీసీసీల పాత్ర చాలా కీలకమని, డీసీసీలు ఏం చెప్తే మొత్తం ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలతో పాటు ఇతర ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, అందరూ కూడా పనిచేయాలి అంటూ కూడా ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో డీసీసీల నియామకం అనేది ఇంకా జాప్యం అవుతూ వస్తుంది. ప్రధానంగా ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత డీసీసీల నియామకం కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్ల నియామకం, నామినేటెడ్ పదవులు, పీసీసీ కమిటీ, ఇలా అనేక కమిటీలకు సంబంధించినటువంటి భర్తీ కూడా ఉండబోతోందని భావించినప్పటికీ డీసీసీల నియామకం మాత్రం ఆలస్యం అవుతూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో రీసెంట్గా ఇదే గాంధీ భవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ అయినటువంటి సమయంలో ఖర్గే ఎప్పుడైతే వచ్చారో అప్పుడు పెద్ద ఎత్తున అన్ని జిల్లాలకు వెళ్ళి అక్కడ ఒక కమిటీలను వేశారు, అబ్జర్వర్లను వేశారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటి, అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏం కోరుకుంటున్నారు అండ్ పదవులకు సంబంధించి ఏం మాట్లాడుకున్నారు, ఇలా అనేక అంశాలపైన కూడా పెద్ద ఎత్తున రివ్యూ చేశారు. ఆ రిపోర్ట్ని కూడా హైకమాండ్కి పంపించారు. హైకమాండ్కి పంపించిన తర్వాత పిఎస్సి ఇక్కడ కమిటీ అయినటువంటి సమయంలో ఖచ్చితంగా డీసీసీల నియామకం అనేది వీళ్ళన్నంత త్వరగా కంప్లీట్ చేయాలి అంటూ కూడా అటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి అటు ఖర్గే కోరారు. సో ఈ నేపథ్యంలో వెంటనే డీసీసీల నియామకం చేపట్టాలి అంటూ కూడా రాష్ట్రం నాయకత్వం భావించింది. కానీ ప్రస్తుతం స్థానిక ఎన్నికలకు మొన్నటి వరకు వెళ్ళాలి అనుకున్నారు. సో స్థానిక ఎన్నికల కంటే ముందు డీసీసీల నియామకం కంటే తర్వాత చేయాలని భావించారు. కానీ కోర్టు ఇచ్చినటువంటి స్టే ప్రకారం ప్రస్తుతం స్థానిక ఎన్నికలు అనేవి లేవు. సో ఈ నేపథ్యంలో డీసీసీల నియామకం అనేది వీలైనంత త్వరగా చేయాలి. నెక్స్ట్ స్థానిక ఎన్నికల కల్లా కూడా ఇది ముందే డీసీసీలు చేస్తే ఖచ్చితంగా అప్పుడు ఈజీ అవుతుంది అని కూడా భావించారు. సో ఈ నేపథ్యంలో మొత్తం ఏఐసీసీ నుంచి 22 మంది అబ్జర్వర్లను వేశారు. ఈ అబ్జర్వర్లు అందరూ కూడా అన్ని జిల్లాలను కూడా పర్యటించనున్నారు. జిల్లాలన్నీ కూడా తిరిగిన తర్వాత మొత్తం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా తెలుసుకొని ఉన్నారు. ఇక ఒక్కొక్కరిగా ఈరోజు ఢిల్లీ నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా ఈ కమిటీ సభ్యులను వేశారు. ఒక్కొక్కరిగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఈరోజు మనం చూసుకుంటే ఉదయం నుంచి కూడా అటు గాంధీ భవన్ వేదికగా హైదరాబాద్కి సంబంధించినటువంటి కమిటీ మీటింగ్, సేమ్ టైం సికింద్రాబాద్కి సంబంధించినటువంటి కమిటీ మీటింగ్ కూడా అయింది. ఇక సాయంత్రం ఏదైతే ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మీటింగ్ కూడా ఉండబోతోంది. ఈ మీటింగ్లో కీలకంగా అనేక అంశాలపైన కూడా చర్చిస్తున్నారు. ప్రధానంగా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా లిస్టు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సేమ్ టైం ఎవరైతే ఆ డీసీసీల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి నుంచి కూడా అభ్యర్థులను, ఏదైతే అభ్యర్థులు ఉంటే అవి కూడా సేకరిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు కూడా మొత్తం 7 రోజుల పాటు కూడా ఈ పరిశీలకులు తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతున్నారు. మొత్తం 35 జిల్లాలకు
సంబంధించి 4 కార్పొరేషన్లో పర్యటించి 22 మంది పరిశీలకులు కూడా అన్ని అంశాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా సేకరించనున్నారు. ఇక ఈ నెల 23వ తారీఖు వరకు కూడా రాష్ట్రంలో ఉండబోతున్నారు. 23వ తారీఖు వరకు కూడా అన్ని నియోజకవర్గాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి ఆశావాహులతో పాటు ఇతర ముఖ్య నేతలతో కూడా భేటీ అవ్వనున్నారు. అనంతరం ఒక రిపోర్ట్ని తయారు చేసి ఎవరెవరైతే ఆశావాహులు ఉంటారో వాళ్ళందరి దగ్గర కూడా ఏదైతే వాళ్ళ నుంచి అభ్యర్థనలు ఉంటాయో అవన్నీ కూడా స్వీకరించి నేరుగా వాటిని స్క్రూటినీ చేసి హైకమాండ్కి పంపిస్తారు. 23వ తారీఖున హైకమాండ్ వాటిని స్క్రూటినీ చేసి వీలైనంత త్వరగా కూడా డీసీసీలను ప్రకటించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసినటువంటి డీసీసీల నియామకం అయితే స్పీడప్ చేసింది కాంగ్రెస్ అనే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ హేమ.